పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. కాకినాడ జిల్లాలో ప్రభుత్వం సరఫరా చేసిన సరుకులు నాసిరకంగా ఉండడంతో వరద బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాడైపోయిన ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఇచ్చారని మండిపడ్డారు. పంచదార నల్ల రంగులో పులిసిన వాసనతో ఉందని, సైరస్ కంపెనీ పంచిన బ్యాగులో రేషన్ బియ్యం ఉందన్నారు. ఆ బియ్యంతో వండిన అన్నం జావగా మారిందని ఫైర్ అయ్యారు. ఇవి తిని ఆసుపత్రి పాలవమంటారా అంటూ నిప్పులు చెరిగారు. ఆ సరుకులను రోడ్డుపై చెత్త తొట్టెలో పారబోసి నిరసన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇలాంటి సరుకులే తింటారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. మరికొందరికి సాయం అందకపోవడంతో కూటమి ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. వైఎస్ జగన్ పాలనలో వాలంటీర్లు సాయం అందించేవారని గుర్తు చేసుకున్నారు. కాకినాడ జిల్లాలో ప్రభుత్వం సరఫరా చేసినటువంటి నాసిరకం సరుకుల్ని మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. నల్ల చీమలు పట్టి పాడైపోయిన దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గుడ్ ఈవినింగ్ అరుణ. కాకినాడ జిల్లాలో ఏదైతే ఏలేరు వరదకు సంబంధించిన సహాయం ప్రభుత్వం అందించిందో మొత్తం పూర్తిగా నాసిరకమైన బియ్యంతో పాటు రేషన్ సరుకులు అందించడంతో అక్కడ వరద బాధితులు పూర్తి స్థాయిలో కుటుంబ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బియ్యం చూసినట్లయితే దాదాపు 25 కేజీలు చొప్పున దాదాపు 14,000 కుటుంబాలకు అందజేయడం జరిగింది. అయితే ఒకసారిగా ఆ బియ్యం బ్యాగ్ చూసినట్లయితే లోహిత కంపెనీకి సంబంధించిన కవర్ ఉండడంతో అందరూ కూడా సన్న బియ్యం ఇచ్చారని చెప్పి చాలా ఆనందం వ్యక్తం చేశారు. అయితే బ్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత చూస్తే మొత్తం లోపలంతా కూడా పీడిఎస్ రైస్ ఉంది. అయినప్పటికీ కూడా ఆ రైస్ వండుకుందామని ప్రయత్నం చేయగా మొత్తం ముద్దలాగా జావలాగా అయిపోవడంతో ఆ బియ్యం ఎందుకు పనికి రాకుండా పోయింది. అదేవిధంగా ఈ రేషన్ బియ్యంతో పాటుగా ఉల్లిపాయలు, బంగాళదుంప కేజీ చెప్పున ఇవ్వడం జరిగింది. అవి కూడా పూర్తిగా కుళ్ళిపోవడంతో దుర్వాసన వచ్చాయి. అదేవిధంగా 1 కేజీ పంచదార కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే ఆ పంచదార పూర్తిగా నల్లని రంగులో పులిసిన వాసన రావడంతో ఎందుకు పనికి రాకుండా రేషన్ సరుకులు పోవడం జరిగింది. దీంతో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇలాంటి వస్తువులు తింటారా? ఇలాంటివి తింటే మేము మా పిల్లలతో పాటు ఆసుపత్రి పాలవక తప్పదని చెప్పి కూడా గుర్రును అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏదైతే ఈ కాకినాడ జిల్లా సంబంధించినట్లయితే అది జగ్గంపేటలో కిర్లంపూడి, అదేవిధంగా పెద్దాపురం మండలం, ముఖ్యంగా పిఠాపురం సంబంధించి చూసినట్లయితే అటు గొల్లప్రోలు, పిఠాపురం రూరల్, కొత్తపల్లి మండలాల్లో ఏలేరు వరద కారణంగా దాదాపు 25కి పైగా గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వీరందరూ కూడా వరద సమయంలో సరైన ఆహారం అందలేదని చెప్పి గుర్తు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే కొంతమందికి వరద సాయం అందించారు, మరికొంతమందికి వరద సాయం అందించకపోవడంతో వారంతా కూడా ప్రభుత్వాన్ని నిందిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వాలంటీర్ వ్యవస్థ గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి వాళ్ళు స్థానికులు ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రాజు, స్థానికులు ఏమంటున్నారు? ఖచ్చితంగా గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏలేరు వరదల సమయంలో అందరికీ కులం, మతం, పార్టీ అనే భేదాలు లేకుండా అందరికీ శాచురేషన్ మోడ్లో వరద సాయం అందించేది. ఆ వరద సాయం ఇచ్చిన బియ్యం కానీ ఇతర రేషన్ సరుకులు కానీ చాలా చక్కగా నాణ్యమైనవి ఇచ్చారు. వాలంటీర్ని పెట్టి ఇంటికే రేషన్ సరుకులు ఇచ్చేసి మాకు ఆదుకున్న పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా వారంతా కూడా గుర్తు చేశారు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈరోజు మాకు వరద సాయం చక్కగా అందేదని కూడా చెప్పడం జరిగింది. అరుణ. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.